మా ఓటర్స్ కూడా ఒక సీరియల్ పంపించిండు, ఇది చూడండి రా అసలు పిచ్చోళ్ళు అయిపోతారా మీరంతా. ఇది వియర్డ్ సీన్ కాదు, వేడి సీన్ ఇది. ఎందుకన్నా సీరియల్ చూస్తున్నావు? మీరందరూ సినిమాల రొమాంటిక్ సీన్స్ చూస్తారేమో, మన ఓడోస్ గాడు సీరియల్ రొమాంటిక్ సీన్స్ చూస్తాడు. అట్టుంటే మా ఓడోస్ మనోడు వానుకుంటే మీరు క్రికెటర్ రా. రియాన్ పరాగ్ ఏమో తెలిసిందే కదా ఏ ఆప్షన్ చూస్తాడో. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే, ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు ఏం చెబుతున్నాం? సో ఈరోజు మనం సీరియల్స్ లో కొన్ని వియర్డ్ అండ్ లాజిక్లెస్ సీన్స్ ఉన్నాయి అనమాట, వాటికి రియాక్ట్ అయిపోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. शिवन्या की आवाज यही कहीं से आ रही है. అరే కాదు, ఆమె స్టాండింగ్ పొజిషన్ లో ఉండే లోపలికి వేసా కూర్చుందారా? అదే మ్యాజిక్. यही कहीं से आ रही है. ఒరే అట్లా తిరుగుతుంది ఆరాయన మింగుతే ఇట్లా పడతాం కానీ ఇట్లా తిరుక్కుంటా పోతాం. ఇట్లా ఎగ్జిబిషన్ లో రొటేట్ అవుతుంటా చూడు. ఈవెన్ కూడా మింగు ఇద్దరు కలిసి ఆడుకుంటారు, దాని లోపల ఇద్దరు కలిసి తిరుగుతారు ఇట్లా. ఆగు ఆగు, నువ్వు దీనికే ఇంత ఇదైపోతే ఇప్పుడు అసలైంది ఉంది, ఇప్పుడు చూడు. शिवन्या आज का क्या अंदर లోపల నుండి మాట్లాడేది నాకు బయట వినిపిస్తుందంట. ఫస్ట్ నుంచుంది, కూర్చుంది, ఇప్పుడు పడుకుంది. 1 BHK ఉన్నట్టుంది లోపల. देखो चला गया. రాళ్ళు రాళ్ళతో ఇట్లా అంటే అంత పెద్ద ఫైర్ ఎందుకు వస్తుంది? కొంచెం వస్తుంది కానీ రాళ్ళెడికి తెచ్చి వెనకండి, రాళ్ళు అది పడేస్తుంది, పాము మింగుతుంది, చక్కగా మీ చేతిలోకి వస్తాయి అనమాట రాళ్ళు. లాజిక్. లోపల ఎందుకు అంత డ్రై ఉంది అసలు? అవన్నీ అడగకు నువ్వు అవన్నీ నువ్వు చాలా డీప్ గా వెళ్తున్నావు నువ్వు. ఇది ఎట్లనో ఉంది అసలు చూస్తుంటాను. డ్రాగన్ కి వచ్చినట్టు వచ్చింది ఫైర్. అట్లా డ్రాగన్ కాదురా అయినా సర్కస్ లో వేసారు కిరోసిన్ మూసుకొని ఉఫ్ అని వస్తారు, అట్లా వస్తుంది అది రాయితం కొడుతుంది. ఉఫ్ అంటే పాము ఆ ఫైర్ లో ఉండి బయటకు వస్తుంది అన్నమాట ఆమె కూడా. ఇప్పుడు ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. ఫైర్ కదా, అలాగే ఉంటుంది మరి. అది ఎట్లుంది సీన్ మారా? మామూలుగా లేదమ్మా. మీరు దీనికి ఇట్లా అయిపోతే ఇంకో సీన్ ఉంది, ఇంకా వేరే. ఈ సీన్ చూసినాక మీరు ఏమంటారు మరా? ఆడ కైట్ ఫెస్టివల్ నడుస్తుందిరా, ఆడ చూడు ఇప్పుడు ఏమైతుందో. ఏడా సరే పతంగ్ పారైతే మనిషి కింద పడతాడు రా, నాకు అర్థం కాదు. ఇంత ఇల్లాజికల్ సీన్ ఎట్లా పెడతారా? నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. స్విమ్మింగ్ పూల్ డైవ్ చేస్తారు చూడు. ఓ అరే ఏమో పట్టుకుంది, వాడు కింద పడుతున్నాడు, ఆమె పైకి ఎందుకు కింద పట్టుకుంది. ఏం పట్టుకుందో చూద్దాం ఇప్పుడు. కైట్. ఫారెస్ట్ లకి ఎందుకు వేరు? ఇంటి నుంచి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ అది స్టీల్ రాడ్ ఏం చేస్తుంది అసలు? కైట్ ఏంది అంత పెద్ద ఉంది? పోతారు రెడ్కో. అది ఏంద్రా అసలుకి ఏం జరుగుతుంది రైడ? అది పారే కైట్ కాదు, ఎగిరేస్తున్న కైట్ అది. ఎగిరేస్తున్న కైట్ అడవిలు దాటి పోతున్నాయి అవి. ఎస్, చూసినావా? ఈమె ఆ కైట్ లాగుతుంది. ఇద్దరు ఎలాడుతారు ఆ కైట్ మీద. ఎస్, లాజిక్ లెఫ్ట్ చాటే. అంత సన్నతాడు పట్టుకొని అంత పెద్ద రాడ్లని ఇద్దరు మనుషులు, అంత పెద్ద కైట్, అంత చిన్న తాడుతో పెద్ద తాడన్న పెట్టచ్చు కదా పోనీ. అది అవదమ్మా. डैड कुछ कीजिए, शंकर अगर मर गया तो मैं सफेद साड़ी नहीं पहन सकती. విన్నావా ఏమన్నా? అదా నీ ప్రాబ్లమ్. ఆడ కాంటెక్స్ట్ ఏంటంటే వాడు పోతే చచ్చిపోని, కానీ తెల్ల మంచిగా అనిపించను అని చెప్పి ఆమె బాధ. కాదు, బాధపడుతుంది. ఈమె హస్బెండ్ పోతే మరి ఆమె ఎందుకు పోయింది వాని కోసం? ఆమె అది వేరే, నువ్వు సీరియల్ డెప్త్ వెళ్ళిపోతున్నావు నువ్వు. సెకండ్ వైఫ్ ఏముంది?
అమ్మాయ్యా పడుర్రా నాయన. కష్టపడ్డది ఎందుకేనారా? సరే పోని పడితే పడ్డారు, అదేదో ఇంటి ముంగటే పడుతుండే కదరా, కైట్ పట్టుకుని అంత దూరం పడాల్సిన అవసరం ఏముందిరా అసలు. పక్క చెట్టుకి ఇట్లా తట్టుకొని ఉంటారు అంతే. లేకపోతే ఆ బటన్ అన్న పారాషూట్ లెక్క వేసి కిందికి వస్తారు మెల్లగా. అవునా, నువ్వు ఎక్కడనో వెళ్ళిపోయినావు, అంతేముండదు ఇక్కడ మనకి. ఏమన్నారు సాయి నువ్వు? ఏమన్నావా అంటే మరి వాళ్ళు ఎక్కడ లేని అసలు పతంగికి ఎట్లా పట్టుకురో తెలియదు, మరి చేతిలో బట్టుంది ఆ మాత్రం చేయరా? ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ రా రే. Yes, వాళ్ళు ఎప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటారు. మామ అనుకునేది అవ్వదు అక్కడ, వాళ్ళు అనుకునేది అవుతుంది అక్కడ. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నువ్వు చూసినావా, వాళ్ళు అంత మీదకి అట్లా పడ్డా కూడా వాళ్ళిద్దరికి ఏం కాలేదు, రక్తం రాలేదు, ఏం లేదు, చిన్న ఇట్లా గీత కూడా పడలేదు. అడవిలా చెట్ల మీదకి పడ్డారు వాళ్ళు. మళ్ళా ఫుల్ మేకప్ అయితే ఉంటది. అది కంపల్సరీ. అది ఎక్కడ పోదు. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. ఈ సీన్ అయితే, ఈ సీన్ చూసినాక మన ఇస్రో నుండి 99 మిస్డ్ కాల్స్ వస్తాయి డైరెక్ట్ ఒకటేసారి. ఇడుకుంటుందిరామే. చూసినా డైరెక్ట్ చక్కవే 3 మీద ల్యాండింగ్ కాలి. అది కూడా 10 seconds లా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎట్లుంటది మరి? జై భోలేనాథ్ కాదు, బోయపాటి లాగా జై అని లేచింది ఆమె. అదే కదా. నువ్వు దీనికి ఇట్లా అయిపోతే చెతక్ కాకుండా ఇంకా చాలా కూడా పోతాయి అట్లా మూన్ పైకి. అనవసరంగా మన వాళ్ళు ఏమంటారు రాకెట్లు అవి వేసుకోవచ్చు. చూపిస్తా చూడండి మీరే. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చూడు ఇప్పుడు చూడండి, బోట్ వేసుకోబోతారు మారు. వీళ్ళకి ఏది దొరుకుతుందేనారా? కాదు, మా అంగుడు ఇప్పుడు ఏదైనా ఒకటి తీసుకుందాం ఏమంటారు, దేవుడా నువ్వే తీసుకోవాలంటే పై తీసుకెళ్ళిపోతాడు. అయిపోయి పైకి వెళ్ళిపోతావు, మళ్ళీ రావు. ఇస్రో సైంటిస్ట్ 99 మిస్ కాల్స్ కాదమ్మా, క్రైయింగ్ ఫ్రమ్ కార్నర్. వాళ్ళు చూసినావు ఎంత రియలిస్టిక్ ఎట్టి అవుతారు. అదే కదా, అమీర్పేట పంజాగుట్టానా అట్లా పోతురు, షేర్ ఆటకి పోయినట్టు చంద్రుని మీదకి. అదే మ్యాజిక్. AI is not replacing jobs. Serials are replacing jobs. అదే కదా. हे भोलेनाथ, भोलेनाथ मदद कीजिए हमारी, हमें चांद नजर नहीं आ रहा है भोलेनाथ। చంద్రుడు కనిపిస్తున్నాడంట ల్యాండ్ చేయడానికి. Shit. పెద్ద సమస్య వచ్చిందే. అది రిటర్న్ పోతుంది, దాన్ని ఎవరో గుంజుతున్నారు చూడండి. అది ఎవరు గుంజుతున్నారు? వావ్. గ్రావిటీయా? అది నేను గ్రావిటీ లేకపోతే చాట్ రా, అన్ని కూడా చాట్. ఇప్పుడు నువ్వు ఫిజిక్స్ అవన్నీ కూడా పక్కన పడే వద్దు అవన్నీ మనకి. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఈమె వీడికెచ్చి నన్ను గుంజుతుంది. ఈమె ఆమె నేను ఇందాక కైట్ గుంజినామే. ఎస్, ద సూపర్ ఉమెన్. అన్ని గుంజడమేనా ఆమె పని? ఎవడన్నా ఇంట్లో ఉన్న వెహికల్స్ అన్ని బయటికి పోనీకి వాడతారు, వీళ్ళు మాత్రం డైరెక్ట్ మూన్ మీదకి పోనీకి వాడతారు. వీళ్ళకి పెట్రోల్ ఖర్చు ఉండదు, నా ఎలక్ట్రిక్ ఖర్చు ఉండదు, ఏముండదు. జై భోలేనాథ్. అంతే, మామూలు పోండి, ఇదే నేర్చుకోవాలా మంత్రాలు ఏదో. దేవుడు కూడా తిట్టుకుంటారు రా అసలు వీళ్ళని చూసిన. అరే నువ్వు దీనికి ఇట్లా అయిపోతే ఇంకోటి ఉంది, ఇంకోటి పెడతా ఉండు. వీళ్ళు ఫైనల్ గా పోతారు రాడికి, చంద్రుని మీద పోతారు వీళ్ళు. పోయినాక ఏమైంది తెలుసా? చూడు, ఈడేందంటే ఆమె కిందికి ఎట్లా పోవాలని అడుగుతుంది. అయితే నీకు ఒకటి ఇస్తాము పారాషూట్ లాగా, అది తీసుకోమండి అని చెప్తారు. ఆ బ్యాగ్ ఇచ్చారు, లగేజ్ బ్యాగ్. पैराशूट शांत पर ये तो स्पेस में तैरता रहेगा, मैं शिवा से कैसे पहुंचूंगी? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లాజిక్. ఫేస్ లో పోయి ఊపిరి ఎట్లా పీల్చుకుంటున్నావు అమ్మా మరి నువ్వు, అది మర్చిపోయినావు. చాలా ఫస్ట్ గుర్తొచ్చింది మీకు లాజిక్. మన హీరోయిన్ బ్యాగ్ వేసుకొని దుంకుతుంది చూడు. ట్రెక్కింగ్ బ్యాగ్ ని పారాషూట్ అంటారు వీళ్ళు, మళ్ళీ లాజిక్ గురించి గ్రావిటీ అది ఇది అని మాట్లాడతారు. మరి సూపర్ 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 సూపర్. అది ట్రెక్కింగ్ బ్యాగ్ అమ్మా, కాదు ఈడ సైడ్ కి ఏదో బటన్ పెట్టిరు దాంట్లో గుంజుస్తారు. బటన్ లెక్క కూడా లేదా, కీకిరి కీచైన్ లాకెట్ అట్లుంది అది. అన్ని బట్టలు చెడ్డీలు గిడ్డీలు అన్ని పైన వస్తుంటాయి. ఇప్పుడు వాటితోటి నాకు తెలిసి పారాషూట్ క్రియేట్ అవుతుందేమో మరి. నిజంగానే కిచెన్ పెట్టి పంపారు.
ఇప్పుడు ఆమె ఎడుతుండి పాస్ అయిపోతుంది, ఇప్పుడు ఎట్లా అని ఆలోచిస్తుంది. ఎడుతు దాటేసి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ఎడుతా. స్టాప్ వెళ్ళిపోతుందేమో. ఎస్ मैं मर नहीं सकती, प्लीज हेल्प मी शिव जी, प्लीज हेल्प। కవర్ ఓపెన్ అయిందిరా. కవర్ కాదురా, పారాషూట్ అది. పబ్జీలో బీజిఎంఐ దుంకేటప్పుడు వస్తా చూడు, కిందికి రాని జప్ అని చెప్పి అట్లా వచ్చింది. అది ఎట్లుంది తెలుసా, కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ లా Cover బ్లూ కలర్ ఉంటుంది కవర్ చూడు. ఉంటుంది చూడు. అట్లుంది అది. పారాషూట్ బొంగ. तुम्हें आज पर वापस ले जानी। వీడు పడిపోయాడు, వీడు ఏంటో పడిపోయాడు అంట. ఇప్పుడు వీడు లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు అన్న. ఓ షిట్. ఆమె వచ్చి లిఫ్ట్ ఇస్తా అనుకుంటా. మేం షాక్ కావాలరా, నువ్వు ఎందుకు అవుతున్నావురా చిల్లరగా? అరే వీళ్ళు షాక్ అవుతున్నారు ఏంద్రా, వీళ్ళ మ్యాజిక్లు వాళ్ళే చూసి. ఏంటి మమ్మీ ఎవడీడు? जो भी इस चांद का टुकड़ा सबसे पहले यहाँ पे लेके आएगा वो मेरा शौहर बनेगा। चांद का टुकड़ा? సింపులే, చాంతక టుక్కడనే అడిగింది. గుళ్ళనో జిలేబియో కాదు కదా అడిగింది. అవన్నీ చాలా పెద్దరా, అది చాలా కష్టం. చాంద్ కా తుక్డా ఇస్ వెరీ ఈజీ. అది ఓన్లీ హిందీ సీరియల్స్ కి మాత్రమే. రే దరిద్రుడా, చాందక తుక్కడా అడిగిందిరా, చాంద్ అడగలేదురా. అరే ఆమె చాంద్ కా తుక్డా ఆడితే నేను చాందే ఇచ్చిస్తా, అంత లవ్ ఉంది నాకు అని వాడు చెప్తాడు. ఇప్పుడు నువ్వు ఏమంటారు, ఇదే ఇట్లా చేస్తున్నావు నువ్వు అడగొద్దు, ఎందుకంటే ఇదే మార్వెల్ డీసీ హాలీవుడ్ లో చేస్తున్న అమ్మతో మా హిందీ సీరియల్ చేస్తున్నామవా. వాళ్ళు రాత్రి చేస్తాడు రా, పొద్దున పూట ఈడ కనిపిస్తుంది ఆయన. అరే వాడు రాత్రి ఉండి గుంజుకుంటూ వచ్చాడు, అట్లే పట్టుకో ఉన్నాడు అని. నువ్వు ప్రేమ లాజిక్ అడగొద్దురా, వాడికి ప్రేమ ఉందిరా, అందుకే తీసుకొచ్చిండాడు. నువ్వు గర్ల్ ఫ్రెండ్ కి తెచ్చి అట్లా చంద్రమామ. చందమామ అవసరం లేదురా. అమ్మా ఏషియన్ డైలాగ్. చందమామ అవసరం లేదా అంటే ఇప్పుడు వాడు సాయిగా గర్ల్ ఫ్రెండ్ చందమామ అని. ఎంత బాగా చెప్పారా అసలు, పులిహోర బాగా కలుపుతాలే. అట్లుంటది మనతోని. గుంజుడమేదురా నాకు అర్థం కాదు. వాళ్ళేమో బోటు గుంజుతారు, కైట్ గుంజుతారు, ఇప్పుడు చందమామ గుంజుతున్నారు. ఈ గుంజే ఫ్యాంటసీ ఏంద్రా వీళ్ళకి అసలు. అదే కదరా. రే మీరు చూసినావా అసలు, భూమి మీద ఏ బండి ఉన్నా సరే అది వేసుకొని వెళ్ళిపోవచ్చు, రాకెట్ అవసరం లేదని చెప్పి ఇండైరెక్ట్ గా ఒప్పేస్తారు. అంటే అందరికి ఉండాలి, చందమామ మనమే తీసుకుంటే బాగుండదని దగ్గర వరకు తెచ్చి పెట్రోల్ ఎంత వరకు ఉందో అంతవరకు ఎగురుతుంది, మళ్ళీ వస్తుంది అని చెప్పి. టిపికల్ ఇండియన్ మైండ్ సెట్. అదే కదా. వీడు మంత్రమే కానీ కింద పడిపోతుందిరా, ముక్కలైపోయి. తుకుడా లేక అదేకో స్టార్టింగ్ లో నేను అన్న పదాలను వెనకాలకు తీసుకుంటాను. చూసేవాళ్ళుంటే సైకిల్ వేసుకొని కూడా వెళ్ళిపోతాం అంటారు చందమామ దగ్గరికి. ఈ చందమామ ఫ్యాంటసీ ఏందో, ఈ గ్రావిటీతో ఆడుకోవడం ఫ్యాంటసీ ఏందో హిందీ సీరియల్ వాళ్ళకి. ఏం ఫ్యాంటసీలు రా వీళ్ళకి? వాళ్ళ ఫిజిక్స్ నే రాంగ్ అని ప్రూవ్ చేసేటోళ్ళు. ఓ దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. మా ఓటోస్ కూడా ఒక సీరియల్ పంపించిండు, ఇది చూడండి రా, అసలు పిచ్చోళ్ళు అయిపోతారా మీరంతా. ద మోస్ట్ వియర్డ్ సీన్ అని అడిగితే చూడాలి ఒకసారి, పెట్టరా. ఇదేందా ఇది నేను చూడలే. వియర్డ్ అన్నాడు, ఇడేమో నీడల్లే అని వచ్చింది. ఏం పంపించారా అరే ఓటోస్? అరే ఏందా రొమాంటిక్ సీన్స్ పంపించి ఇవ్వరా నువ్వు చేసేది ఇంట్లో? ఇది వియర్డ్ సీన్ కాదు, వేడి సీన్ ఇది. వేసేసాడు, బాగా వేసేసాడు. మొత్తం పెట్టేమని ఉండొచ్చు, అంతే అయిపోయిందా? ఏం లేదు ఇగో. కాదు వాడు ఈ మధ్య సీరియల్ చూస్తున్నారా బాగుంటున్నాయి అన్నాడు. ఇదా నేను కారణం? నీ అమ్మ ఎందుకు సీరియల్ చూస్తున్నావు? మొన్న హాట్ స్టార్ లాగిన్ అడిగిండు ప్రణీత్ గాని, ఎందుకు? ఎపిసోడ్ నంబర్ కూడా గుర్తు పెట్టుకోండు. మీరందరూ సినిమాల రొమాంటిక్ సీన్స్ చూస్తారేమో, మన ఓడోస్ గాడు సీరియల్ రొమాంటిక్ సీన్స్ చూస్తాడు. అట్లుంటది మా ఓడోస్ తోటి. క్రేజీరా నువ్వు. మనోడు వానికంటే క్రికెటర్ రా, రియాన్ పరాగ్ ఏమో తెలిసిందే కదా ఏ ఆప్షన్ ఇస్తాడో. మావాడు దానికంటే గ్రేట్ సీరియల్ సీజన్
వాడు సీరియల్ వియర్డెస్ట్ సీన్స్ అని కొడితే ఇవి వస్తున్నాయి రా పాపం వాడికి ఏం చేస్తాం చెప్పు. యాక్చువల్ గా మన కీబోర్డ్ లో తప్పు ఉంది, వాడు వేయడానికి కొడితే అది వేడి అని వస్తుంది అనమాట. ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. సో చూసారు కదా గైస్, ఇది మన సీరియల్స్ లో ఈ సెన్స్లెస్ ఇల్లాజికల్ సీన్స్ అనమాట. సో మీకు ఏ సీన్ వియర్డెస్ట్ అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటివి ఇల్లాజికల్ సీన్స్ ఇంకేమైనా ఉంటే కూడా మాకు కామెంట్స్ లో సజెస్ట్ చేయండి, మేము చూస్తాం అండ్ రియాక్ట్ అవుతాం. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. చిట్టా 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 చిట్టా